పృథ్వీ అలాగే విష్ణుప్రియ లవ్ స్టోరీ గురించి కూడా మాట్లాడుకోవాలి. అదంతా నిజమేనా? ముఖ్యంగా ఏంటంటే అసలు ఎన్ని రోజులు విష్ణుప్రియ అనే అమ్మాయి చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ అనుకున్నాం. కానీ అక్కడ చూసినప్పుడు అబ్బా! అతను వెనక పడడం, ఎందుకు ఇలా విష్ణుప్రియ చేస్తోంది? అక్కడికి లోపలికి వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది ఆమెకి హింట్స్ ఇచ్చారు. అయినా గానీ బయటకొచ్చిన తర్వాత ఏదో హార్మోనల్ ఇంబాలెన్స్ అది ఇదని తను కవరింగ్ ఏదో చేస్తోంది. దీని మీద మీ ఫీడ్‌బ్యాక్ అసలు ఏంటి? విష్ణుప్రియని నేను ఎల్కేజీ అమ్మాయి దాకా చూస్తాను నేను. అవునా? అంతే, అంత ప్యూర్, అంత బోల్డ్. అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది, హ్మ్. అలాగే ఉంటుంది అమ్మాయి. మనిషే అంత నచ్చితే నచ్చాడు నచ్చాడు నచ్చాడు, ఇంకా అమ్మో వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు ఏమీ ఉండదు. హ్మ్. తప్ప రైటా ఏమీ లేదు, అస్సలు ఏమి లేదు. హ్మ్. అలాంటి మనుషులు లైఫ్లో చూడాల. హ్మ్. జస్ట్ యాజ్ ప్యూర్ యాజ్ వాటర్, అంతే. ఆ, అంతే. తనకి నచ్చిందంటే నచ్చింది, నిజంగానే నచ్చింది కాబట్టి తను అలా చేసింది. హ్మ్. ఆ, నాకు అనిపించింది, అమ్మా ఇంద్రజ, నువ్వు భూలోకానికి వెళ్ళిన పని ఏమి, నువ్వు అక్కడ చేయుతున్నది ఏమి, నువ్వు నిజంగా. ఉంగరం తీసుకురావడానికి వచ్చే ఉంగరం తీసుకొని రా. నువ్వు అనవసరంగా మానవుడితో ప్రేమలో పడిపోతే అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది జీవితంలో. జగదగిరి వెళ్ళాల్సిన డైలాగ్ గుర్తొచ్చింది నాకు. ఆ. ఎందుకు ఇలా అమ్మాయి చేసుకుంటుంది అనుకుంటే దట్స్ హర్. హ్మ్. అయితే పృథ్వీ క్లియర్గానే ఉన్నాడు, అక్కడే చెప్పేసి ఉంటాడు, నువ్వు ప్రేమలో పెళ్ళిళ్ళు ఇట్లాంటివి ఏం పెట్టుకోకు, నాకు ఐ హ్యావ్ అదర్ కమిట్మెంట్స్, నువ్వు అట్లా అసలే పెట్టుకోకుండా. ఫీలింగ్ వచ్చింది, నేను దాన్ని ఇప్పుడు నేను చంపుకోలేను లేకపోతే ఇంకోటి అలా ఉన్నాళ్ళు ఉంది. ఇప్పుడు ఎలా ఉంది కండిషన్? అది ఇప్పుడు మారదు. నిజమా? పృథ్వీకి కూడా ఇష్టమే, ఓకే. కానీ హీ అలాంటి రిలేషన్లోకి అయితే తను ఎంటర్ అయ్యే. తను చాలా స్ట్రాంగ్ మైండెడ్ లా ఉన్నాడు. అసలు పృథ్వీ అయితే తన ఫోకస్ ఇటు వెళ్ళలే అటు వెళ్ళలే. విష్ణుప్రియ అన్న పాపం అటు ఇటు ఇటు అటు అయిపోయింది కానీ. అవును, పృథ్వీ ఇస్ షోమ్యాన్. హ్మ్. అంటే ఎక్కువగా షో ఆఫ్ చేయడానికి ఇష్టపడతాడు. స్టైల్స్ కొట్టడం, అసలు ఆ వాకింగ్, గడ్డం లేకపోతే ఏంటి, ఆ హెయిర్ స్టైల్ మాత్రం అసలు మార్చలేదు. అది మంచి ఒక వారియర్ లుక్ ఉంటుంది. బట్ పృథ్వీ ఇస్ వెరీ స్ట్రాంగ్ గై. హ్మ్. అండ్ అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయిని ఎక్కడ బాధ పెట్టకుండా, అంటే నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సొంతే అన్న టైప్లో హ్మ్. మనోడు మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. తనకి ఇష్టమే, కానీ లైఫ్లో పైగా అంతా అన్ని 70 అబోవ్ కెమెరాస్ ఉన్నప్పుడు అందరూ చూస్తారు అన్నప్పుడు అది చాలా వెళ్ళిపోతుంది. అది జాగ్రత్తగా ఉండాలి అని అది పృథ్వీ ఉన్నట్టున్నాడు కొంత. అది అలానే లేదు, 3-4 డేస్కే మీకు అది వెళ్ళిపోతుంది. ఇక్కడ కెమెరాలు ఉన్నాయి అనేది ఉంటుంది, ఐ మీన్ వెళ్ళిపోతుంది. కొంత కాన్షియస్గా ఉన్నా కూడా చాలాసార్లు మీరు ఉండలేరు కాన్షియస్. ఆల్ ద టైమ్ యూ కాంట్ బి కాన్షియస్. అలా అని ఏమి అంటే మిస్బిహేవ్ అలాంటివి ఏం చేయరు. మన తెలుగు బిగ్ బాస్ ఇంకా హిందీ బిగ్ బాస్ స్టేజ్కి వెళ్ళలేదు. ఆ విషయంలో వీఆర్ లక్కీ అని చెప్పుకోవచ్చు. అది మరీ దారుణంగా ఉంటుంది. మన సోనియా అలాగే యష్ పెళ్ళికి మీరు వెళ్ళారా? వెళ్ళలేదు, అన్ఫార్చునేట్లీ ఆ టైంలో నేను బాంబేలో ఉండే కామెంటరీ కోసం. ఓన్లీ బ్లెస్సింగ్స్ పంపించాను, బట్ తర్వాత ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే అక్కడికి వెళ్ళాను. సో ఆ టైంలో ఆల్రెడీ స్మార్ట్ జోడీ స్టార్ట్ అయిపోయింది, ఆ జంటలందరూ కూడా వచ్చేసారు. సో ఐ హ్యాడ్ గుడ్ టైం విత్ దెమ్. మీరు వెళ్ళట్లేదా నేను స్మార్ట్ జోడీ? ఇంకా స్మార్ట్. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఆ కంటెస్టెంట్స్ అందరితో మీ రిలేషన్ అలాగే అంటే నాకు నడుస్తుందా? పిలిపి వచ్చింది, కానీ మరి బుడ్డోడు నెలలోడు కదా, ఇంకా వాడిని తీసుకొని వెళ్ళి అక్కడ దిష్టి కొట్టించడాలు అవన్నీ మాకు ఇష్టం లేదు. అందుకని చెప్పేసా క్లియర్గానే. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కంటెస్టెంట్స్ అందరితో అలాగే మీ రిలేషన్ కొనసాగుతుందా? ఇంకా బాగా బెటర్ అయింది యాక్చువల్గా. నాకు అక్కడ ఎవరితో అయినా సరే కొంత ఇది ఉంది అనుకుంటే అది ఓన్లీ ఇద్దరే, సోనియా అండ్ మణికంఠ. ఓకే. వాళ్ళతో డైరెక్ట్గా నాకు అక్కడ కూడా ఏమి శత్రుత్వం ఏం లేదు, బట్ వాళ్ళ బిహేవియర్, అరుపులు, కేకలు, లేకపోతే అవతల వాళ్ళని తిట్టేది ఇది నాకు ఎందుకు నచ్చేది కాదు. ఒక నెగిటివ్ ఇది కొట్టేది. సరే వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళవి అవి అన్నీ కూడా అది అంతా వాళ్ళ గేమ్ ప్లాన్ ఏదో ఉంది. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని చూస్తే స్వీట్ హార్ట్స్, డార్లింగ్స్, అంతే. చాలా మంచిగా అనిపించింది వాళ్ళతోటి. అండ్ నవ్వు మంచి ఫ్రెండ్స్ అందరం కూడా అవేమీ గుర్తుండవు. అండ్ ఆదిత్యవం అన్సార్లు పొడిచినా కూడా నాకు వెళ్ళేటప్పుడు కూడా ఆదిత్యవం మీద ఏమీ లేదు, అస్సలు ఏమీ లేదు. నేనే మంచి ఫ్రెండ్లీగానే ఉండేవాడిని, అలాగే బయటకు వచ్చాం. ఇంకా నబీల్, నేను యాక్చువల్ అక్కడ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే నాకు నబీల్, ప్రేరణ, వీళ్ళతోనే ఎక్కువగా నేను మాట్లాడుకుంటూ ఉండే. బేబక్క బయటకు వచ్చిన తర్వాత నబీల్తో అసలు ఇప్పటిదాకా మాట్లాడలే, నాకు తెలిసి ఇప్పటిదాకా మాట్లాడలే. మావాడు ఫోన్ చేయలే,
ఇన్ఫ్యాక్ట్ ఇంకా మణికంఠతో సోనియాతో వీళ్ళతో ఎక్కువ టచ్లో ఉన్నా. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అంటారు చూడండి, ఆ టైప్లో. మేబీ తను వరంగల్ వెళ్ళిపోయాడు, ఏదో హడావిడిలో ఉండుంటాడు. బట్ నిఖిల్ కూడా ఇప్పటిదాకా మళ్ళీ మాట్లాడలేదు. అక్కడ ఉన్నప్పుడు చాలా బాగా మాట్లాడేవాళ్ళు అందరూ. నిఖిల్, పృథ్వీతో ఒకసారి ఏదో మాట్లాడాను, విష్ణుప్రియ 2-3 సార్లు మాట్లాడింది. అండ్ అగైన్ ఇలా ఉండేవాళ్ళు. సో అదే చిన్నపిల్లగా ఉంటుంది. అండ్ అంటే వీళ్ళల్లో ఇప్పుడు ఆర్డినెన్స్ ఎవరంటే నిఖిల్, పృథ్వీ ఒకసారి మాట్లాడాడు, నిఖిల్, నబిల్ టాప్ 3లో. గౌతమ్ మళ్ళీ రెగ్యులర్గా టచ్లో ఉంటాడు, మాట్లాడుతుంటాడు. తన రీసెంట్గా ఏదో మినిస్ట్రీ ఆఫ్ కాఫీ అఫేర్స్ అని ఒకటి ఓపెన్ చేశాడు మన 100 ఫీట్ రోడ్లో గౌతమ్. సో మేము అందరం వెళ్ళాం అక్కడికి, అందరం కలుస్తున్నాం. కానీ వీళ్ళే మాత్రం కలవట్ల, నబిల్ కలవట్ల, నిఖిల్ కలవట్ల. సరే వాళ్ళు ప్రస్తుతానికి 108 రోజులు అక్కడ ఉండి, అదే ఇప్పుడు ఉత్తరా బాబు మనకి ప్రపంచం వద్దని చెప్పి ఎక్కడో అడవుల్లో బతుకుతున్నట్టున్నారు ప్రస్తుతానికి. ఐ థింక్ దే విల్ గెట్ బ్యాక్. వీ హ్యావ్ ఎ గ్రూప్, అందరం కలిసి మాట్లాడుకుంటుంటాం. సో చూద్దాం. ఐ థింక్ కొంతమంది అనుకుంటుంటారు వీళ్ళకి కొమ్ములు వచ్చేసినాయి మాట్లాడలేదు అని. ఐ హోప్ దట్ ఇస్ నాట్ ట్రూ. వాళ్ళు ఏదో కాస్త జనజీవన స్రవంతికి దూరంగా ఉన్నారు కొంతసేపు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ కోసమే మీరు లావణ్య, రాజ్, తరుణ్ ఎపిసోడ్ లోకి వచ్చారు అని చెప్పి అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆ కేసులన్నీ ఏమయ్యాయి? రాజ్, తరుణ్ మీతో టచ్ లో ఉన్నాడా? టచ్ లో ఉన్నారు. అండ్ ఏ కేసు అయినమ్మా ఎఫ్ఐఆర్ నుంచి బెయిల్ వచ్చేదాకే, ఆ తర్వాత అది ఏమైందో ఎవడో కూడా పట్టించుకోడు. మీడియా చేసే హడావిడైనా అప్పటిదాకానే ఉంటుంది. ఎన్ని కేసులు, కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. అవి నడుస్తుంటే 1 సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు నడుస్తుంటే, కొన్ని కోట్లు కూడా ఛార్జ్ షీట్ అయిన తర్వాత అక్కడే డిశ్చార్జ్ పిటిషన్ వేసుకొని కొన్ని క్వాష్లు అయిపోయి వెళ్ళిపోతుంటాయి. సో అవి పెద్ద పట్టించుకోరు. బట్ ఏమవుతాయి అనేది మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. 97% ఆఫ్ దీస్ కేసెస్ ఆర్ ఫాల్స్ కేసెస్. కొంత హడావిడి చేయడానికి పనికి వస్తుంది. ఆ టైంలో వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు పొందడానికి, ఎక్స్టార్షన్కి ఇలాంటి వాళ్ళు వాడుకుంటుంటారు. కొంతమంది పోలీసులు వాడుకుంటుంటారు, కొంతమంది అమ్మాయిలు వాడుకుంటుంటారు. బట్ అల్టిమేట్లీ కోర్టుకు వచ్చిన తర్వాత ఇవి ఏమీ చల్లవు, సాక్ష్యాలు ఉండవు, ఏమీ ఉండవు, అన్నీ వీగిపోతాయి. 97 ఇంకా 99% చెప్పాలంటే అన్ని కేసులు ఇదైపోతాయి, వీగిపోతాయి. హర్ష సాయి కేసులో మీరు అరెస్ట్ అయ్యే వరకు కూడా పరిస్థితి వచ్చింది. స్టేషన్ బెయిల్ కూడా తీసుకున్నారు మీరు. అయినా సరే ఇలాగా కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు మాట్లాడడం ఆపరా? అది ఏంట అంటే, ఒక మీడియాలో ఉన్న వ్యక్తిగా మన దగ్గరికి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అవతల ఒక తప్పు జరుగుతోంది సమాజంలో, ఒక మనిషి సంఘ విద్రోహ కార్యకలాపాలు ఏమైనా చేస్తారు, కొంతమంది డ్రగ్స్ అమ్ముతున్నారు అనుకోండి, నిజంగా డ్రగ్ పెడ్లర్గా ఉన్నప్పుడు అది బయట పెట్టాలా వద్దా? చెప్పెట్టాలి. అలాగే పింపు పనులు చేస్తూ రాజకీయ నాయకులకి అమ్మాయిలని సప్లై చేస్తున్నారు అని చెప్పే విషయం మన దగ్గరికి వచ్చింది, అది మనం బయట పెట్టాలా వద్దా? సో అమ్మాయి కాబట్టి వెళ్ళి కేసు పెడితే ఆ అమ్మాయి గురించి ఏం మాట్లాడకూడదు, మాట్లాడితే మిమ్మల్ని లోపలేస్తాం, ఇది ఎక్కడి న్యాయం? అమ్మాయి కాబట్టి ఎట్టండి డ్రగ్స్ అయినా అమ్ముకోవచ్చు, లేకపోతే ఇవన్నీ చేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఎవరో అన్న ఆరోపణలు తీసుకొచ్చి నేను చెప్పట్లా, ఫస్ట్ పర్సన్ వాళ్ళే వాళ్ళ మాటల్లో చెప్తున్న మాటలు, వాళ్ళు రాసి సంతకాలు పెట్టిన పేపర్లు, ఇవన్నీ మనం తీసుకొచ్చి ప్రశ్నిస్తున్నప్పుడు ఏమైంది? ఉన్న మాట అంటే ఊరికి ఎక్కువన్నట్టుగా వీళ్ళు ఎప్పుడు వెళ్ళైతే కేసులు పెడతారు, అక్కడతో ఆగకుండా వీళ్ళకున్న కాంటాక్ట్స్ హై లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు పెద్ద పెద్ద మినిస్టర్ లెవెల్లో వాళ్ళకి, లేకపోతే విఐపీలకి అమ్మాయిలు సప్లై చేస్తున్నా అంటే వాళ్ళ కాంటాక్ట్లు వేరే రేంజ్లో ఉంటాయి. మరి అప్పుడు ఎక్కడి నుంచో ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, ఏదో రకంగా ఆపించాలని చూస్తారు. లేకపోతే వాళ్ళకి సంబంధించిన వీడియోలు ఏమన్నా నేనేమన్నా బయట పెడతా అని చెప్పి భయపడ్డారో ఏమో మరి. సో ఏ రీజన్ ఏదైనా కావచ్చు. నాతో పాటు 150 యూట్యూబ్ ఛానల్స్, ఇంకో 4 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరి మీద పెట్టారు కేసులు. అన్ప్రెసిడెంటెడ్ అని చెప్పాలి నిజానికి. ఎందుకంటే అంటే ఒక తప్పు జరిగింది అని చెప్పి మీడియాలో మాట్లాడితే దానికి కూడా వాళ్ళు నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు, నిజాల్ని బయట పెట్టకూడదు. ఇంకా ఇదేంటంటే నా డౌట్ ఏమైందంటే, అక్కడికి వచ్చి అరెస్ట్ లేదు, పడలేదు, ఊరికే హడావిడైతే జరిగింది. కానీ అక్కడ బేసికల్ వాళ్ళు చేసింది ఏంటంటే ఫోన్ చెక్. అంటే ఫోన్లో వీడి దగ్గర ఇంకేమేమి ప్రూఫ్లు ఉన్నాయో, ఏ ఎమ్మెల్యేనో ఏ ఎంపీ ఏ అమ్మాయితో సరసాలు ఆడుతుంటే అవన్నీ వీడి దగ్గర పెట్టుకొని ఇంకేదైనా రేపు ఎల్లుండో ఏ మీడియాలో బ్లాస్ట్ అవుతుందో అని చెప్పి భయపడ్డారో ఏమో తెలియదు.